యాజ్ ఎ జానర్గా చూస్తేనే సైకో థ్రిల్లర్ అనే జానర్కి ఫ్యాన్స్ ఉన్నారండి. ఎట్లా లవ్ స్టోరీకి ఎట్లా ఫ్యాన్స్ ఉంటారో, ఒక ఫ్యామిలీ డ్రామాకి ఎట్లా ఫ్యాన్స్ ఉంటారో, అట్లా కామెడీ సినిమాకి ఎట్లా ఫ్యాన్స్ ఉంటారో, ఈ సైకో థ్రిల్లర్ సినిమాలకి ఒక సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. సో డెఫినెట్గా ఆ జోనర్లో ఉన్న వాళ్ళందరికీ నచ్చుతుంది. ప్లస్ ఒక కొత్త సినిమా ఎక్స్పీరియన్స్ సైకో థ్రిల్లర్ జోనర్లోనే ఒక కొత్త సినిమా అవుతుంది. ప్లస్ ఒక భావం ఉన్న సినిమా. ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు దీంట్లో ఒక సెన్స్ ఉంది, జస్ట్ నార్మల్ కమర్షియల్ సైకో థ్రిల్లర్ కాదు. సో డెఫినెట్గా ఓన్లీ సైకో థ్రిల్లర్ సినిమాలు చూసే వాళ్ళకే కాకుండా మిగతా అందరు ఆడియన్స్కి కూడా ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాం. రీచ్ అవుతాం. ఇప్పుడు నాకున్న ప్రజెంట్ ఆలోచన ఏంటంటే ఆగస్టు 2వ తారీఖు సినిమాని బ్రహ్మాండంగా తీసుకెళ్ళాలి అని. నా భయం ఏంటంటే ఎంతవరకు రీచ్ అవుతుంది. మేము ఒక మంచి ప్రోడక్ట్ చేసాం. మొన్న ఈ మధ్య కమల్ హాసన్ గారు చెప్పారు, ఒక సినిమాని మేము ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి, ఇది ఒక ప్రోడక్ట్. ఎందుకంటే మాది విజయవాడలో స్వీట్ మ్యాజిక్ ఉంది. మేము ఒక బిర్యానీ తయారు చేస్తేనే 4 పోస్టర్లు పెట్టి ఈ ఆఫర్ ఇస్తున్నాం. అట్లాంటిది కొన్ని కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసి డెఫినెట్గా మేము బాగా జనాల్లోకి తీసుకెళ్లాలని మార్కెటింగ్ కానీ ప్రమోషన్స్ కానీ చేస్తున్నాం. సో అది బాగా రీచ్ అవ్వాలి అని ఆలోచిస్తున్నాం ప్రస్తుతానికి. స్టోరీ మా ఫాదర్దే, డైరెక్షన్ మా ఫాదరే కాబట్టి డెఫినెట్గా స్టోరీ మీద కాన్ఫిడెన్స్, కథ మీద కాన్ఫిడెన్స్, జనాల మీద కాన్ఫిడెన్స్. ఎందుకంటే జనాలకు తెలుసు ఏ కథలు తీసుకోవాలో అర్థం అవుతుంది కొంత. సో డెఫినెట్గా ఆపరేషన్ రావణ్ అనే సినిమాని వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారని కోరుకుంటున్నాను. జరుగుతుంది. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు సార్. హాయ్ సార్, మై సెల్ఫ్ హిమమాలిని. సార్ మీరు ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన దానికి కంగ్రాచ్యులేషన్స్. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు డైరెక్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ మీ అబ్బాయి యాక్ట్ చేస్తూ 2-3 సినిమాలు చేశారు కాబట్టి ఆ తీరుతో ఏమన్నా డాడీ ఇది కాదు ఇలా పెట్టు అలా పెట్టు అని అన్నా ఈయన ఇన్వాల్వ్ అయ్యారా? ఎవరు హీరో ఇన్వాల్వ్ అయ్యాడా? మీ అబ్బాయి హీరో ఇన్వాల్వ్ అయితే ఊరుకోవద్దనే నేను డైరెక్షన్ చేశాను. వావ్, అదే ఆయన ముందే చెప్పేస్తాను, నేనేం అనలేదు అది ఇది అని చెప్పి. సార్ ఇప్పుడు అంటే ఆన్ సెట్ మేము ఫాదర్ అండ్ సన్ కాదండి. ఆయన డైరెక్టరు, నేను ఒక ఆర్టిస్టు ఆయన కింద పనిచేసి. నేను ఏ సినిమాకైనా అట్లాగే వర్క్ చేస్తాను. మనం లాస్ట్ టైం టీజర్ లాంచ్ అప్పుడు రాధిక గారికి స్టేజ్ మీద ఎక్కే వరకు తెలవదు మేమిద్దరం ఫాదర్ అండ్ సన్ అని. మేము అట్లా వర్క్ చేసాం. సో రాధిక గారు మాట చెప్పారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, హౌ ఈజ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హర్ అండ్ హౌ ఈజ్ ఎక్స్పీరియన్స్ బై మీ నాన్నగారు చేతే డైరెక్షన్లో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? అంటే చిన్నప్పుడు నాన్న వేలు పెట్టి నడవడం వేరేలా ఉంటుంది, అది వేరే ఫీలింగ్. సో ఇది ఎలా అనిపించింది? అది నేను చెప్పలేనండి, నిజంగా చెప్పలేను. ఇట్స్ వెరీ ఎమోషనల్ థింగ్. నాకు నా లైఫ్లోనే ఒక చాప్టర్ ఇది డెఫినెట్లీ. సో ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ ఎ ఫాదర్. మా నాన్నగారు లాంటి ఫాదర్ నాకు ఉన్నందుకు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. పలాస అప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇంత ప్యాషనేట్గా నా కోసం ఒక సినిమా తీయడం కానీ, నా కోసం డైరెక్ట్ చేయడం అనేది కానీ అంత ఈజీ కాదు. కోట్లలో ఒకళ్ళ వల్ల అవుతుంది, అది మా నాన్నగారు. సో హాయ్ అంతకుముందు దీనికన్నా ముందు మీరు ఆయనతోటే వర్క్ చేశారు కదా, నరకాసుర. సో హౌ ఈజ్ వర్కింగ్ అగైన్ విత్ హిమ్ అండ్ ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఐ థింక్ జర్నలిస్ట్ క్యారెక్టర్ ప్లే చేసింది మీరే కదా. హౌ ఈజ్ బీయింగ్ ఎ రియల్ లైఫ్ జర్నలిస్ట్? So this is my second movie working with Rakshit. So yeah, he is very supportive. He is very a good actor, and I am so happy to be working with him. So ee movie lo character is a journalist character. ఈ లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. నేను ముందు చేసిన మూవీలో లైక్ వెన్ ఐ లుక్ బ్యాక్ టు మై క్యారెక్టర్ విచ్ ఐ హావ్ డన్ బిఫోర్, చాలా డిఫరెన్స్ ఉంది. like curly hair and everything. I don't know people you can understand me or not, but yeah, that's it. The character is journalist character. ప్రసాద్ గారు సార్, ఇది స్క్రీన్ నేమ్ మార్చుకున్నట్టున్నారు మీరు. ఏదో వెంకట సత్య, నా పేరు వెంకట సత్యవర ప్రసాద్, అందుకని వెంకట సత్య అని పెట్టుకున్నాను. డైరెక్టర్గా మీరు ఫస్ట్ మూవీ, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రొడ్యూసర్గా ఎక్స్పీరియన్స్ ఉండదు, బట్ అని డైరెక్టర్గా ఇది మీకు కొత్త ప్రయత్నం ఇది. అయితే ఫస్ట్ మూవీకి మీరు ఇంతకుముందు చెప్పారు, రాజమౌళి గారు కూడా చర్చించిన విషయాన్ని దీంట్లో మీరు చర్చించారు. అది చెప్పడానికి చాలా గట్స్ ఉండాలి. చాలా టైము ఈ థ్రిల్లర్ సబ్జెక్ట్ ఎంచుకుంటారు ఫస్ట్ మూవీకి మీరు, ఎందుకు? ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ నేను బిగ్ కమెడియన్ కాదండి, ఇంకా అవ్వలేదు, వెయిట్ చేస్తున్నాను ఛాన్స్ కోసం. నాకు మంచి అవకాశం ఇచ్చారు. నేను కామెడీ చేస్తాను కాబట్టి నాకు కామెడీ క్యారెక్టర్ ఇచ్చారు, చాలా బాగుంటుంది. ఇంకా మీ అందరికీ కనెక్ట్ అయ్యేది, మెయిన్ మీడియా వాళ్ళకి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. మా సీన్స్ ఉన్నంతసేపు కూడా మీకు ఎక్కడో చూసినట్టు టచ్ చేసినట్టు అనిపిస్తుంది మీకు ఆ సీన్స్. మీడియా క్యారెక్టర్ నాది, చెప్పుకోవచ్చు కదా సార్ ఆ విషయం. నాది మీడియా క్యారెక్టర్.
అదే ప్రత్యేకత అంటే చెప్పేశాక అడగాలి సార్ని. అలా అనిపిస్తుంది. ఆ తర్వాత చూసే ఆడియన్స్ కూడా మనం కూడా ఎక్కడో చూసేమనే క్యారెక్టర్లా కనిపిస్తుంటాయి అందులోని. చాలా బాగుంటుందండి. కామెడీయే ఉంటుంది ఇందులో నేను చేసేది. డెఫినెట్గా బాగుంటుందని అనుకుంటున్నాం. ఆ రిఫరెన్స్లో ఏమీ ఉండదు సినిమా. ఆపరేషన్ రావణ్ అంటే అట్లా మీరు ఇప్పుడు దాకా చెప్పిన కోణంలో మేము ఆలోచించలేదు. అట్లా సెంటిమెంట్స్ కూడా లేవు. కాబట్టి డెఫినెట్గా ఆడుతుంది. చాలా యాప్ట్ టైటిల్ కథకి. ఒక కండిషన్డ్ ఆలోచన అనేది మనకి ఇలాంటి ఆలోచనలు ఇస్తూ ఉంటుంది. అలాంటి కండిషన్డ్ ఆలోచన నుంచి బయటకు వస్తే మనం స్వేచ్ఛగా ఆలోచిస్తాము. అలాంటి నెగిటివ్ ఆలోచనలు నా దగ్గరికి రాకుండా నేను ఎప్పుడు పాజిటివ్గా ఉంటాను. సో ఇలా పెడితే తెల్లగుర్రం ఫస్ట్ పరిగెత్తితే బాగుంటుందని పాపం కృష్ణ గారి సినిమాల్లో తెల్లగుర్రం పరిగెత్తించేవాళ్ళు. సో అవన్నీ చాలాసార్లు సక్సెస్ అయింది, కొన్నిసార్లు ఫెయిల్ అయింది అలాంటి సెంటిమెంట్. సో అలాంటి సెంటిమెంట్ ఏమీ లేకుండానే ఇది నేను అంత కండిషన్డ్గా ఆలోచించకుండా ఉండాలని నేను అనుకుంటాను. అలాగే తీసాను. చూద్దాం. వరప్రసాద్ గారు, మీ ఆలోచనలే మీ శత్రువులు. రావణ ఆలోచనే తన శత్రువుగా మారి తను చంపేసింది. అలాంటి ఆలోచనల వల్ల ఈ సినిమా పెట్టారా, లేదంటే కావాలనే రావణ్ అనే టైటిల్ తీసుకొచ్చారా? లేదు, ఇది ఖచ్చితంగా రావణాసురుడు అంటేనే అతను చాలా గొప్పవాడు. కానీ అతనిలో ఉన్న దశకంఠుడు అనే దానికి కూడా ఒక వేరే యాబ్సర్డ్ మీనింగ్ అతనిలో కామ క్రోధ మద మాత్సర్యాలు ఇతన్ని లోబర్చుకుని అతన్ని ఒక రాక్షసుడిగా తయారు చేసింది. ఎవరి ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు అతను లోబర్చుకుంటాయో అతను రావణాసురుడు. ఎవరు ఆలోచనను గమనించి ఆ ఆలోచనకి బద్ధంగా ధర్మంగా ఆ ఆలోచన మంచిగా మార్చుకుని నడవడికి సాగిస్తాడో ఆయనే రామచంద్రుడు. రాముడైనా రావణుడైనా వారి ఆలోచనలో వారిని తీర్చిదిద్దుతాయి. కానీ అందరూ ఒకటే కాళ్ళు చేతులు, అందరూ అదే బాడీ. కథగా ఇన్స్పిరేషన్ అంటే రామాయణం ఆపరేషన్ రామాయణం కన్నా అద్భుతమైన కథ ఇంకోటి ఉంటుందని నేను అనుకోను. మహాభారతం అంత వెరైటీ ఆఫ్ స్టోరీస్ భారతాన్ని దాటి ఏ కథ ఎవరు ఇంతవరకు తయారు చేయలేదు. అలాగే రామాయణాన్ని మించిన అద్భుతమైన కథ, అంత చూస్తే సింపుల్ కథ, కానీ దాంట్లో చాలా విచిత్రమైన వేషాలు. చాలా సింపుల్. రావణాసురుడు సీతనెత్తికి వెళ్ళిపోయాడు, రాముడు వెళ్ళి తీసుకురావాలి. కానీ దాన్ని అద్భుతంగా ఇన్ని వేల లక్షల సంవత్సరాల పాటు మనకు గుర్తుంటుంది అంటే దాంట్లో ఉన్న గొప్పతనం, ప్రేమ, క్రూయాలిటీ. ఒక హనుమంతుడు లాంటి ఒక అన్ఇమాజినబుల్ ఒక క్యారెక్టర్స్, రకరకాల అన్ఇమాజినబుల్ క్యారెక్టర్స్, వీటినన్నిటిని మిక్స్ చేస్తా మనం ఎంతకాలం రామాయణాన్ని అని చెప్పచ్చు. రోజా సినిమా అదే. బాపు గారు కొన్ని వందల సార్లు రామాయణాన్ని రకరకాలుగా సాంఘికంగా తీశారు, డైరెక్ట్గా. ఈవెన్ కృష్ణరాజు గారు చేసిన కలియుగ పాండవులు అది చిరంజీవి గారు చేశారు కదా, మనూరు పాండవులు, అది సేమ్ భారతం. సో అట్లా సాంఘిక సినిమాలను చాలా భారతాన్ని సాంఘిక సినిమాలుగా చేశారు. డెఫినెట్గా డైరెక్టర్ గారి కంటే హీరో గారు ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్ అండ్ వన్స్ అగైన్ ఆపరేషన్ రావణ్కి అండ్ బిగ్గెస్ట్ గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద